సిరిసిల్లలో కేటీఆర్ గారు పత్రికా సమావేశం నిర్వహించి మరి కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం, ఇక్కడ అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని నిందించే విధంగా మాట్లాడడం సిగ్గుసేటు. కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత అతనికి మతిస్థిమితం కోల్పోయిండు. ఆయన ఏం మాట్లాడుతుండో ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊస్తే కొట్టుకపోతాడు అనే విధంగా అసభ్య పదజాలతో మాట్లాడుతూ ఉండు. మరి అలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మార్పు కావాలని చెప్పి మీ పాలన సక్రమంగా లేదని మరి కాంగ్రెస్ పార్టీకి ఓడేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించుకుంటే నిందలు ఆరోపణలు చేస్తున్నావు. 6 గ్యారెంటీ పథకాలపై బాగా మాట్లాడుతున్నావు. ఈ రోజున మేము వెంటనే అధికారంలో రాగానే 6 గ్యారెంటీల్లో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాము. వెంటనే 2 రోజులకు అమల్లోకి తీసుకొచ్చినాము. నీకు కళ్ళు కనిపించలేదా అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 1200 పై చిలుకున్నటువంటి సిలిండర్ బుడ్డిని మరి 500 రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం ఘనత రేవంత్ రెడ్డి గారిది. పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే మరి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ అందించుండు. మరి అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు లేకుండా ఉచితంగా ఫ్రీగా అందిస్తామని చెప్పిండు. అదేవిధంగా అధికారంలోకి రాగానే మరి ఇళ్లకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విధంగా రుణమాఫీ ఏదైతుందో ఎలక్షన్లో చెప్పిన విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. చేసి చూపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కొంతమందికి రానట్లయితే వాళ్ళకు కూడా డిసెంబర్ 24 లోపల పూర్తిగా మాఫీ అటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి వైపు నడుస్తూ ఉంది. మంత్రులంతా కలిసి ఏ వర్గానికి ఏం కావాలి అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్లకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో మరి సమగ్ర కుటుంబ సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. అనర్హులకు లబ్ధి అందకుండా అర్హులకే అందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలు అధికారం పోయింది, అధికారం పోయిన తర్వాత పిచ్చి లేచి మరి వాళ్ళకు ప్రజల్లో పార్టీ కూడా ఆదరణ లేకుండా అయిపోయింది. ఎప్పుడో ఒకసారి నెలకోసారి సిరిసిల్లకు వస్తాడు, వారానికి 2 సార్లు ఉంటా, నాకు ఓటేయండి గెలిపించండి అని చెప్పి ప్రజలనప్పుడు వేడుకొని ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఎప్పుడో ఆదరణ కోల్పోతున్న ఉద్దేశంతో సిరిసిల్లకు వచ్చి నిన్న పిచ్చాపాటిగా ఈ ప్రభుత్వంపై మాట్లాడడం సిగ్గుసేటు. కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి క్షణం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకే అవకాశం కల్పిస్తూ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికే పనిచేస్తుండే తప్ప మీ అయ్య కాళ్ళు మొక్కినట్టు ఈ మిగతా కలెక్టర్ మొక్కినట్టుగా ఈ కలెక్టర్ కాళ్ళు మొక్కడం లేదు. ప్రజల వద్దకే వెళ్ళి పాలన అందిస్తుండు. అతను చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇలా వడ్ల కొనుగోలు చూసినట్లయితే ప్రతి సెంటర్ కూడా తను స్వయంగా వెళ్ళి వడ్లు కొంటురా ఏ విధంగా చూపుతారని చెప్పి తెలుసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి కలెక్టర్ గారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఎండిఓ ఆఫీసులో కావచ్చు, ఇలా ప్రజలకు పనిచేసే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అధికారులు సమయానికి వస్తుర్రా లేదా అని చెప్పి కలెక్టర్ గారు మరి విజిట్ చేస్తూ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉన్నాడు. అట్టి వ్యక్తిని పట్టుకొని మీరు కలెక్టర్ గారు కాంగ్రెస్ కార్యకర్త అని మాట్లాడడం సిగ్గుచేటు. నీకు సిగ్గు లేకుండా విలువ లేకుండా మాట్లాడడం మానుకో. మేము కూడా మాట్లాడదాం. ఏదోనట
అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, మేము అధికారులకు వస్తామని చెప్తా ఉన్నారు. మీరు 10 ఏళ్ళకు కూడా అధికారం రాదు, మీకు పిచ్చి లేచి మీరు పిచ్చి ఆసుపత్రిలో చేరని గ్యారెంటీ చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం.